హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్స్ మాంగాలో బొరుటో చాలా ఎక్సలెంట్ అబిలిటీస్ ని మాస్టర్ చేసిన విషయం తెలిసిందే. లైక్ రసంగాను ఉజియకు, ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్, కెంజుట్సు టెక్నిక్, నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా చాలా పవర్ఫుల్ అబిలిటీస్ ని మాస్టర్ చేసిండు. ఈ వీడియోలో బొరుటో పవర్ఫుల్ అబిలిటీస్ లో ఒకటైన టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటోకి ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని ఎవరు నేర్పించారో కరెక్ట్ గా తెలియదు. బట్ అందరూ ఈ అబిలిటీని కాసిన్ కోజినే నేర్పించాడని అంటున్నారు. దీని గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ టెక్నిక్ ని బ్లాక్ లైట్నింగ్ అలాగే మైండ్ కంట్రోల్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఈ టెలిగ్లాస్ ఇంజుట్సు టెక్నిక్ ని బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ లో రివీల్ చేశారు. బొరుటో సాస్కేకి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి శారదా దగ్గరికి వచ్చి కోడ్ వాళ్ళ మీద అటాక్ చేసింది. అలాగే సాస్కే ఘాటిలాగా మారింది. మొత్తం శారదాకే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పక్కనే సుమిరే కూడా ఉంటుంది. బొరుటో ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ వింటుంది. అప్పుడే సడన్ గా మిత్సుకి బొరుటో హిడెన్ లీఫ్ విలేజ్ కి వచ్చాడని తెలిసి ఏడా ఇన్ఫర్మేషన్ తో ఆ ప్లేస్ కి వెళ్లి బొరుటో మీద సేజ్ మోడ్ అబిలిటీస్ తో స్నేక్ టెక్నిక్ ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. అప్పుడు బొరుటో సాస్కే కత్తిని తన టెలిగ్నెస్ ఇంజుట్సు టెక్నిక్ ని యూజ్ చేసి కత్తిని టచ్ చేయకోకుండా మిత్సుకి స్నేక్ నుంచి ఎస్కేప్ అవుతాడు. బొరుటో ఫస్ట్ టైం ఈ టెలిగ్నెస్ ఇంజుట్సు టెక్నిక్ ని బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 6 లో రివీల్ చేశారు. ఫస్ట్ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. బొరుటో వర్స్ లోనే టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ చాలా పవర్ఫుల్. అలాగే కొంతమంది మాత్రమే ఈ టెక్నిక్ ని యూజ్ చేయగలరు. ఈ టెక్నిక్ ని యూజర్స్ ఒక వస్తువుని లేదా మనుషులని వాళ్ళ మైండ్ తో మ్యానిపులేట్ చేయగలరు. మామూలుగా అబిలిటీస్ ని యూజ్ చేయడానికి హ్యాండ్ సైన్స్ కావాలి. బట్ ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని మెంటల్ ఫోకస్ తో చక్రాతో యూజ్ చేస్తారు. అలాగే హ్యాండ్ సైన్స్ గురించి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని యూజ్ చేయడానికి హ్యాండ్ గెస్టర్స్ కావాలి. అదేంటి ఇందాకనే కదా హ్యాండ్ గెస్టర్స్ అవసరం లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ గెస్టర్స్ కావాలంటున్నానని అనుకుంటున్నారా? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెలికినెసిస్ ఇంజుట్సు టెక్నిక్ ని యూజ్ చేయాలంటే చక్రాన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. ఎవరైతే ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తారో వాళ్ళ చక్రాన్ని మైండ్ తో ఫోకస్ చేసి యూజ్ చేస్తే ఆబ్జెక్ట్ లేదా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. మెంటల్ ఫోకస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ అంతే ప్రిసైజ్ గా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. అలాగే దీనికి వీక్నెస్ కూడా ఉంది. ఒకసారి డిస్ట్రాక్షన్ అయితే మళ్ళీ చక్రాన్ని మైండ్ తో ఫోకస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే టెక్నిక్ వీక్ అయిపోతుంది. ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని మాస్టర్ చేయడానికి చాలా ట్రైనింగ్ అలాగే క్రమశిక్షణ కావాలి. బొరుటో ఈ టెక్నిక్ ని మాస్టర్ చేసి ఎఫెక్ట్ గా యూజ్ చేయడానికి మెంటల్ ఫోకస్ చక్రాన్ని కంట్రోల్ చేయడానికి ఈ 3 years టైం స్కిప్ లో ఎన్ని రాత్రి లేని రోజులు గడిపాడో. ఈ 3 year టైం స్కిప్ లో కోడ్ బొరుటో మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ ఫైట్ లో బొరుటో కత్తి హాఫ్ గా విరిగిపోతుంది. అప్పుడే సాస్కే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుని బొరుటోని కోడ్ నుంచి సేవ్ చేస్తాడు. తర్వాత కోడ్ క్లాగ్రమ్స్ లో ఒకటి సాస్కేని తింటుంది. అప్పుడే సాస్కే లాగా మారిపోతాడు. అప్పుడు బొరుటో సాస్కేకు గుర్తుగా తన కత్తిని తీసుకుంటాడు. ఆ కత్తి పేరు కోసనాగా. నార్మల్ గా ఆ కత్తి ఓరోచి మారది. ఆ కత్తి ఆ మ్యాజికల్ అబిలిటీస్ ని కలిగి ఉంటుంది. బట్ సాస్కే దగ్గర ఉండే బ్లాక్ బ్లేడ్ కి మ్యాజికల్ అబిలిటీస్ ఉండవు. నరుటో షిపుడెన్ లో సాస్కే దగ్గర ఉన్న కత్తి కాదు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ లో డిఫరెంట్. ఇది ఇంకొకటి. మీకు చెప్పాను కదా ఒక విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని. అదేంటంటే ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని హ్యాండ్ తో కూడా యూజ్ చేయొచ్చు. నరుటో సీజన్ 1 లో ఒరోచిమారు విఎస్ హిరోజన్ ఫైట్ లో కోసనాగా కత్తిని తన 2 ఫింగర్స్ తో చక్రాన్ని కంట్రోల్ చేసి ఒరోచిమారు హిరోజన్ బాడీలోకి కత్తిని దింపుతాడు. అలా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని యూజ్ చేసి బొరుటో అపోనెంట్ అటాక్ ని ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ ని క్రియేట్ చేసి బ్లాక్ చేయగలడు. తర్వాత క్రియేట్ చేసిన బ్యారియర్ ని యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయగలడు. అలాగే బొరుటో చాలా ప్రిసైజ్ గా వెపన్స్ ని కూడా కంట్రోల్ చేయగలడు. లైక్ కోనాయి, షురికెన్ అండ్ స్వార్డ్. అలాగే చాలా ఫోర్స్ తో ఒక ఆబ్జెక్ట్ ని బుల్లెట్ ఆర్ రాకెట్ స్పీడ్ తో అపోనెంట్ మీద త్రో చేయగలడు. ఈ టెలికినెస్ ఇంజుట్సు అబిలిటీస్ నార్మల్ అబిలిటీస్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఈ టెలికినెస్ అబిలిటీ రెనగాన్ అబిలిటీస్ లైక్ యూనివర్సల్ పుల్, యూనివర్సల్ పుష్ అబిలిటీస్ కి సిమిలర్ గా ఉంటుంది. బట్ డోజుట్సు అబిలిటీస్ ని యూజ్ చేయకుండా జస్ట్ మెంటల్ ఫోకస్ చక్ర కంట్రోల్ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు గుర్తుందా బొరుటో యానిమేలో బోరు నరుటో మీద అటాక్ చేసి ఒక ఆబ్జెక్ట్ ని నరుటో మీద ప్లే చేస్తాడు. అప్పుడు టీమ్ 7 నరుటోని సేవ్ చేయడానికి బోరోతో ఫైట్ చేస్తారు. అక్కడ కవాకి కూడా ఉంటాడు. ఆ ఫైట్ లో బోరోని డ్యామేజ్ చేసిన తర్వాత కవాకి ఒక ఐడియాని ఇస్తాడు. కవాకి బొరుటో వాళ్ళ కర్మా పవర్స్ ని యూజ్ చేసి యూనివర్సల్ పుల్ ఆర్ పుష్ లాంటి అబిలిటీని యూజ్ చేసి నరుటోని సేవ్ చేస్తారు. బొరుటో టైం స్కిప్ లో సాస్కే బొరుటోని ట్రైన్ చేసిన విషయం తెలిసిందే. బట్ సాస్కే జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్పించిండు. అలాగే మనం బొరుటో టెలికినెసిస్ అబిలిటీస్ ని బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 6 లో చూసాము. అలాగే ఈ టెలికినెస్ ఇంజుట్సు అబిలిటీస్ ని చాలా అడ్వాన్స్ గా యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనకున్న ఏఐ లాగా బొరుటోలో చాలా స్ట్రాంగ్ గా ఏ పొటెన్షియల్ ఉందని మనకు తెలుసు. ఈ టెలికినెస్ ఇంజుట్సు టెక్నిక్ ని వేరే ఇంజుట్సు అబిలిటీస్ తో కంబైన్ చేసి యూనిక్ అలాగే పవర్ఫుల్ అటాక్ ని క్రియేట్ చేయగలడు. బొరుటోస్ టెలికినెస్ ఇంజుట్సు ఈ బొరుటో మంగా సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ అబిలిటీస్ లో ఒకటి. ఈ ఇంజుట్సు అబిలిటీ బొరుటో గ్రోత్ ని ఎవల్యూషన్ ని చూపిస్తుంది. అలాగే బొరుటో పొటెన్షియల్ ని తన స్మార్ట్నెస్ ని తెలియజేస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.